హలో, హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై లైఫ్ స్టైల్. ఇంకా ఈరోజు ఈ డే ఎలా జరిగిందంటే చూద్దాము. మార్నింగే ఇలా కాఫీతో స్టార్ట్ అయిందండి ఈ లైఫ్. ఈరోజు టిఫిన్ అయితే కనుక ఇడ్లీ, కారపొడి, ఇంకా నువ్వుల పొడి నంచుకు తిన్నాము. ఇంకా ఈరోజు కర్రీ అయితే ఇది తుళ్ళు చేప అండి. ఇది గోదావరి జిల్లాలో, గుంటూరు జిల్లాలో అటు సైడ్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ గోదావరి జిల్లాలో కూడా ఎక్కువ ఉంటుంది. ఈ చేప పేరు తుళ్ళు చేప అంటారు. దీనిని సన్నగా ఉంటుంది ముళ్ళు, అయినా చాలా టేస్ట్ ఉంటుంది. చాలా దీంట్లో ఒమేగా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఈ చేపలో కొంచెం బెండకాయలు ఇలా వేపి కొంచెం ఒక్కసారి నూనెలో వేపి పక్కన పెట్టి మళ్ళీ పులుసు మరుగుతున్నప్పుడు వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా దీనికోసం అయితే 2 ఉల్లిపాయలు, కొంచెము అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ఒక 2 లవంగాలు, చెక్క, ఇంకా కొంచెం గసగసాలు, జీలకర్ర ఇవన్నీ పేస్ట్ చేసి అది కొంచెం ఆయిల్ వేసి దాన్ని నూనెలో వేపిన తర్వాత ఆ ఫిష్ ముక్కలు వేసేసి కాస్త ఆయిల్ బయటకు వచ్చే వరకు వేపి మళ్ళీ ఇలా బెండకాయలు వేసేసి కాస్త చింతపండు పులుసు పోయాలండి. చింతపండు పులుసు పోసిన తర్వాత చిక్కగా ఉడికిన తర్వాత చూస్తే ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి. చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది కదా. కొత్త కారంతో ఇలా తుళ్ళు చేప చూడండి, ముక్క అసలు ఎక్కడ డ్యామేజ్ కాలేదు. ఈ బెండకాయ చూడండి చక్కగా తినాలనిపిస్తుంది కదా. కొంచెమైనా సరే ఎక్కువ అన్నం తినొచ్చండి. ఇవి మా చేపల చెరువుల్లో వచ్చిన తుళ్ళు చేప అండి ఇది. కానీ ఇక్కడ కొనుక్కోవడానికి కూడా ఎక్కువగానే లభిస్తాయి. తుళ్ళు చేప కర్రీ అయితే అది. కానీ అమ్మ నేను ఇవాళ సాటర్డే కదా తినవండి. మా కోసం అయితే గుమ్మడికాయ కూర వండుకుంటున్నాము. ఇంకా అదైతే పిల్లలు, నాన్నగారు అందరూ తింటారు. ఈ గుమ్మడికాయనైతే శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలు కోసి ఒక కుక్కర్లో అడుగున ఆయిల్ వేసి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇలా తాలింపు వేసి అవి బాగా వేగిన తరువాత కాస్త ఉల్లిపాయ ముక్కలు వేసి ఇవి కూడా కాస్త ఉప్పు వేసి మగ్గిన తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ముందు సర్దుకున్న ప్లేట్ అండి ఇది. వెల్లుల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ సర్దుకున్నాం కదా. ఇది ముందు చూపించాలి, ఇప్పుడు వచ్చింది ఇదైతే. ఇవన్నీ బాగా మగ్గించేసాం కదండి, మీరు చూసారు కదా. దాని తర్వాత అయితే సన్నగా తరుక్కున్న గుమ్మడికాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇవి చూసారా సగం పైగానే మగ్గిపోయినాయి. ఇలా ఉన్నప్పుడు వేసేసుకోవచ్చండి గుమ్మడికాయ ముక్కలు. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసి బాగా మగ్గించాలి. మగ్గించిన తర్వాత చూడండి గుమ్మడికాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇది ఇగురు కూర కదా, అందుకని చిన్నగానే కట్ చేసుకోవాలి. పులుసుకి అయితే పెద్ద పెద్దగా ఉంటాయి. అందులో గోదావరి జిల్లాల్లో చెప్పనవసరం లేదండి. పెద్ద పెద్ద గుమ్మడికాయలతో ఇంత ఇంకా పులుసు పెట్టి ఇంకా తియ్యగా ఉంటుందండి. బెల్లం ఎక్కువ వేస్తారు జిల్లాల వాళ్ళు. ఇంకా ఇంకా ఎక్కువ గుమ్మడికాయ పులుసు పండగ కార్యక్రమాల్లోనూ ఇంకెవరైనా చనిపోయినప్పుడు ఈ గుమ్మడికాయ పులుసుని పండగ, భోగి రోజున, ఇలా దీపావళికి, వినాయక చవితికి గుమ్మడికాయ పులుసులు ఎక్కువగా వండుకుంటాము. ఈ ఇగురు ఇలా మగ్గినప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం నీళ్లు పోసి కొంచెం ఒక స్పూను చింతపండు గొజ్జు ఉంటుంది కదా దాచుకుంటాము. లేదంటే చింతపండు పులుసు కానీ కొంచెం వేసి కొంచెం బెల్లం ముక్క వేయాలి. అప్పుడు 3 కూతలు విజిల్ రానివ్వాలండి. 3 కూతలు వచ్చేసినాయండి. ఇదిగో చూడండి కూర అయితే గమ్మగా ఉడికిపోయింది. ఎంత మంచి సువాసన వస్తుందో. రెడ్ కలర్లో ఇగురు కదండి, ముక్క స్మూత్గా ఉడికిపోయింది. ఇంకా షుగర్ ఉంది, అమ్మ ఇన్సులిన్ ఉంటుంది అని ఎక్కువ గుమ్మడికాయ కూర తింటారండి. ఆవిడకి ఇష్టం గుమ్మడికాయ కూర తినడం వల్ల ఆవిడకి బాగా నిద్ర పడుతుందంట. ఇంకా కూర అయితే అలా అయిపోయింది, వంట అయితే అలా అయిపోయింది. ఈ లోపల అయితే మీషో ఆర్డర్ వచ్చిందండి. అమ్మ పెద్దవాళ్ళు అయిపోయారు కదా, స్టీల్ డబ్బాలో అవన్నీ పోపులు నెతుక్కోవాల్సి వస్తుందమ్మా. ఇలా వైట్ కలర్లో డబ్బాల్లో వేసుకుంటే నాకు కనపడుతుంది, తొందరగా తీసుకుంటాను, నా ఆర్డర్ పెట్టమని అడిగారు. అమ్మ అడిగాక ఎలా కాదంటామండి. వెంటనే డబ్బాలు ఆర్డర్ పెట్టాము. పెట్టిన తర్వాత అలా పోసేసుకోలేము కదండి డబ్బాలు. అన్నీ శుభ్రంగా క్లీన్ చేసి ఎండలో పెట్టాము. ఇది ఒక్కొక్కటి శుభ్రంగా ఆరిపోయిన తర్వాత ఇంకా పప్పులు, ఉప్పులు అన్నీ వేసి అలమారలో సర్ది పెడతాను అమ్మకి. ఇంక ఇవాళకి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.